జస్ట్ లైక్ దట్ అన్నట్టు ఫైనల్ వరకు వచ్చి గోల్డ్ మెడల్ మిస్ చేసుకుని వెండి పథకంతో సరిపెట్టుకున్న అశ్విన్ తో ఎవరో ఒక వ్యక్తి గొడవపడి ఓడించినట్టుగా యూట్యూబ్ లో పెట్టిన వీడియో వల్ల అనేక సమస్యలు రేకెత్తాయి. దీని గురించి వివరించడానికి నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కి అశ్విన్ వస్తున్నారు. ముందు యూట్యూబ్ లో ఉన్న వీడియోని చూద్దాం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మీరందరూ ఆ వీడియో చూస్తుంటారని నేను అనుకుంటున్నాను. అది ఎవరో కావాలనే ఫేక్గా క్రియేట్ చేశారు. ప్రపంచంలో అందరికీ తెలిసిన విషయమే. అశ్విన్ ఒక చిన్న తప్పు చేయకుంటే గోల్డ్ మెడలే సాధించుండేవాడు. అటువంటి ఇంటర్నేషనల్ బాక్సర్ని ఒక సాధారణమైన వ్యక్తి కొట్టగలడా? అలాంటి అవకాశమే లేదు. అశ్విన్ మీద గెలవగలిగిన వాడు ఇండియాలోనే లేడు. మీ అందరికీ ఎవరు మావాడే వాడెక్కడున్నా రమ్మను ఇక్కడికి ఇప్పుడే. వీళ్ళందరి ముందు వాడితో నేను బాక్సింగ్ చేయడానికి రెడీ. వస్తున్నాడు. నిజంగానే ఎవరైనా ఉన్నారా లేక ఈయన కథలు చెప్తున్నాడా? ఎవరు సార్ మీరు? రఘురామ్, బ్యాంక్ లో పనిచేస్తున్నాను. మీ అబ్బాయి? వినోద్ ఫోరం మాల్ లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నాడు. ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంటర్నేషనల్ బాక్సర్ని ఎలా సార్ ఓడించగలడు? మీరు చెప్పేది నమ్మశకంగా లేదే. Without any evidence, how could we trust you, sir? ఇక్కడ గెలిస్తే మన అగ్రిమెంట్ కంటిన్యూ చేద్దాం. ఓడిపోతే నన్ను కలవకండి. నువ్వేగా వాడిని కొట్టింది, ఇప్పుడు కొట్టు. నేను అబ్బాయిని లవ్ చేస్తున్నాగా, అదే మీ అబ్బాయినే.
ఇంటర్నేషనల్ బాక్సర్ ఈ విధంగా తన్నులు తింటున్నాడు. ఓడిపోతాడా ఏంటి? అలా జరగదు కదా. యో టీ దానియా. ఇతనికి అతనికి ఉన్న పర్సనల్ ఎనిమిటీ. కానీ అశ్విన్ ఓడిపోవడానికి కారణం మరొకటుంది. కంటిన్యూస్గా 12 సంవత్సరాలు ప్రాక్టీస్. ఒలింపిక్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఓడినవాడు గెలిచినవాడు అందరి ప్లస్ మైనస్లు తెలుసుకొని ఒక ఇంటర్నేషనల్ బాక్సర్ని ఓ సాధారణ యువకుడు ఓడించబోతున్నాడు. ఇక్కడే మనం ప్రకృతిని గాని దైవాన్ని గాని నమ్మాల్సొస్తుంది. స్వార్థం కోసం నీతి నిజాయితీని మర్చిపోయిన వాళ్ళు ఈ విధంగానే అతి సాధారణ వ్యక్తుల చేతుల్లో ఓడించబడుతున్నారు. ఇతనికి ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ వచ్చింది. అది మీలాగే నాకు సంతోషంగాను గర్వంగాను ఉంది. కానీ ఇప్పుడు ఇతను ఓడిపోవడానికి కారణం ఆ రోజు నేను బలం లేని వాడిని తక్కువ అంచనా వేశాడు. చప్పట్లు కొట్టే వాళ్ళని కేవలం ఆడియన్స్ అనే అనుకోకండి. వాడి లైఫ్లో ఒక ఛాలెంజ్ ఎదురవ్వలేదు, అంతే తేడా. Peter, my son.